మేషరాశివారు సహజంగానే చాలా తెలివైనవారు, దూరదృష్టి కలవారు మరియు సమాజం బాగుండాలని కోరుకుని నిస్వార్థపరులు. అయినప్పటికీ వారి జీవితంలో ఒక వింతైన స్తబ్దత కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా, రాత్రింబవళ్లు శ్రమించినా చేతికి వచ్చినట్టే వచ్చి అదృష్టం చేజారిపోవడం వీరికి నిత్యకృత్యం. ముఖ్యంగా మధ్య వయస్సు దాటినా ఇంకా సెటిల్ కాలేకపోవడం, స్వంత ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరిక ఉన్నా అది కలగానే మిగిలిపోవడం, సమాజంలో అందరికీ కారు వంటి విలాసాలున్నా తాము మాత్రం ఇంకా అద్దె ఇళ్లలోనూ లేదా పాత వాహనాల మీదో తిరగడం వెనుక కేవలం ఆర్థిక కారణాలే కాదు, కొన్ని బలమైన అదృశ్య శక్తి రూపంలో ఉండే శాపాలున్నాయని వేద పండితులు చెబుతుంటారు. ఈ రాశివారు తమ జీవితంలో ఎందుకు వెనుకబడిపోతున్నారో అర్థం కాక సతమతమవుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ జన్మలో చేసిన పొరపాట్లు మాత్రమే కావు, గత జన్మల నుండి మోసుకొస్తున్న పాపపు మూటలు మరియు పూర్వీకుల నుండి సంక్రమించిన దోషాలు మిమ్మల్ని నీడలా వెంటాడుతూ మీ అభివృద్ధిని అడ్డుకుంటుంటాయి. మరా శాపాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము. అదేవిధంగా మేషరాశివారు ఆ శాపాల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశివారు భావోద్వేగాలను ప్రదర్శించడంలో ముక్కుసూటిగా ఉంటారు, కానీ లోపల చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. నచ్చిన వ్యక్తుల కోసం ఎంతటి కష్టనష్టాలనైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఎవరిని క్షమించరు. మేషరాశివారికి తమ పనికి తగిన గుర్తింపు లభిస్తే చాలు, అది వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. కుజుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో సాధిస్తారు. మేషరాశికి చెందిన ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పఠించడం మేలు చేస్తుంది. మేషరాశిలో జన్మించిన అశ్విని నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను, భరణీ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను, కృత్తికా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. వీరి అదృష్ట సంఖ్యలు 1, 8 మరియు 9. వీరికి మంగళవారం మరియు ఆదివారం బాగా కలిసి వస్తాయి. బుధ, శనివారాలలో ఎటువంటి ముఖ్యమైన పనులు తలపెట్టకపోవడం మంచిది. మీరు ఎవ్వరి నుండి ఉచితంగా పదునైన ఇనుప వస్తువులు లేదా ఎర్ర రంగు వస్తువులను స్వీకరించకూడదు. ఏదైనా తీసుకుంటే బదులుగా చిన్న మొత్తమైన ఇవ్వండి. ఆవేశంలో ఎవరికీ వాగ్దానాలు చేయకండి. మీరు మాట తప్పితే కుజదోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి మంగళవారం బెల్లం లేదా ఎర్రటి కందిపప్పును దానం చేయండి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లే ముందు కొద్దిగా తీపి తిని నీళ్లు తాగి వెళ్ళండి. ఇంట్లో మంగళ యంత్రాన్ని పూజించడం మరియు ఎరుపు వత్తితో దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగి విజయం లభిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, మేషరాశి వారిని వెంటాడుతున్న ఆ 5 భయంకర శాపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అందులో మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైనది మాతృశాపం అని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లి అంటే దైవంతో సమానం, కానీ గత జన్మలో లేదా ఈ జన్మలో తెలియక చేసిన కొన్ని పనుల వల్ల తల్లి మనసు నొప్పించినా, ఆమెను కష్టపెట్టినా ఈ శాపం చుట్టుకుంటుంది. మాతృశాపం ఉన్న ఈ రాశివారికి మనశ్శాంతి అనేది మచ్చుకైనా ఉండదు. మీరు కోట్లు సంపాదించినా ఆ డబ్బు మీ ఇంట్లో నిలవదు. విచిత్రమేమిటంటే, మీరు సంపాదించిన సొమ్మంతా ఇతరుల అవసరాలకు లేదా ఎప్పటికీ నయం కాని అనారోగ్యాలకు ఖర్చయిపోతుంది. మాతృశాపం వల్ల మనిషికి ఎంత మేధస్సు ఉన్నా సరైన సమయంలో అది పనిచేయదు. ఇల్లు కట్టుకోవాలని మీరు పునాది వేసిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడం లేదా ఇల్లు పూర్తయ్యే దశలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం ఈ శాపం యొక్క లక్షణం. తల్లి దీవెనలు లేనిదే లక్ష్మీ కటాక్షం కలగదు. అందుకే ఈ రాశివారు తమ జీవితంలో స్థిరపడలేకపోవడానికి ఈ మాతృశాపం ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది కేవలం మీ తల్లికే పరిమితం కాదు. తల్లి వయసున్న ఏ స్త్రీని మీరు అవమానించినా ఆ ప్రభావం మీ కెరీర్ మీద, మీ ఆస్తుల మీద పడుతుంది. రెండవది పితృశాపం. ఇది ఈ రాశివారిని పట్టి పీడించే మరో భయంకరమైన దోషం. మీ పూర్వీకులకు సరైన పద్ధతిలో పిండ ప్రదానాలు చెయ్యకపోవడం, వారిని గౌరవించకపోవడం లేదా వారి ఆస్తిని అక్రమంగా అనుభవించడం వల్ల ఈ శాపం ఏర్పడుతుంది.
పితృశాపం ఉన్నప్పుడు కుటుంబంలో అభివృద్ధి కుంటుపడుతుంది. ముఖ్యంగా మగ సంతానానికి సంబంధించి ఇబ్బందులు రావడం లేదా వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కోర్టు గొడవల్లో చిక్కుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అడుగు ముందుకు పడదు. ఒకవేళ కొన్నా కూడా అందులో ప్రశాంతంగా ఉండలేరు. పితృదేవతల ఆశీస్సులు లేకపోతే సమాజంలో పేరు ప్రతిష్టలు రావు. మీరు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని మీరు ప్లాన్ వేసినా పితృశాపం మిమ్మల్ని భూమికి కట్టేసినట్టుగా ఉంచుతుంది. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు కూడా ఈ శాపం వల్లనే సంభవిస్తాయి. దీనివల్ల మీ సంపాదనంతా ఆస్పత్రుల పాలవుతుంది. మూడవది బ్రాహ్మణ శాపం లేదా గురుశాపం. గురువులను, జ్ఞానులను లేదా వేద పండితులను తృణీకరించడం వల్ల ఈ శాపం కలుగుతుంది. గత జన్మలో మీరు ఎవరికైనా ఇచ్చిన మాట తప్పినా లేదా ఒక గురువు నుండి నేర్చుకున్న విద్యను దుర్వినియోగం చేసినా ఈ దోషం మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల ఈ రాశివారు తమ వృత్తిలో రాణించలేరు. మీకు రావాల్సిన ప్రమోషన్లు వేరే వారికి వెళ్ళిపోవడం, తక్కువ తెలివితేటలు ఉన్నవారు మీకంటే పై స్థాయికి వెళ్లడం మీరు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. బ్రాహ్మణ శాపం ఉన్నప్పుడు మనిషికి ఎంత సంపాదన ఉన్నా యోగం ఉండదు. అంటే కారు ఉన్నా అందులో తిరిగే అదృష్టం ఉండదు. ఇల్లు ఉన్నా అందులో పడుకునే సుఖం ఉండదు. సమాజంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించరు, గౌరవించరు. మీరు చేసే మంచి పనులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ శాపం వల్ల మీ బుద్ధి వికటించి తప్పుడు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటారు. చివరకు కటిక పేదరికంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. నాలుగవది స్త్రీ శాపం. ఇది అత్యంత సున్నితమైనది మరియు శక్తివంతమైనది. ఒక స్త్రీ కన్నీరు మీ మీద పడితే అది మీ వంశాన్నే నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. గత జన్మలో ఒక స్త్రీని మోసం చేయడం, వివాహేతర సంబంధాల వల్ల ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం లేదా భార్యను వేధించడం వంటి పనుల వల్ల ఈ శాపం వస్తుంది. ఈ రాశివారు సాధారణంగా అందరితో కలివిడిగా ఉంటారు. కానీ ఈ దోషం ఉంటే వారి వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు రావడం వల్ల సంపాదన మీద ధ్యాస ఉండదు. లక్ష్మీదేవి స్త్రీ స్వరూపం కాబట్టి స్త్రీ శాపం ఉన్న చోట ఆమె నిలబడదు. అందుకే మీరు ఎంత కష్టపడినా బ్యాంకు బ్యాలెన్స్ పెరగదు. కారు కొనాలని డబ్బు దాచుకుంటే ఏదో ఒక గొడవ జరిగి ఆ డబ్బు ఖర్చయిపోతుంది. సమాజంలో స్త్రీల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడం వల్ల కూడా ఈ శాపం తీవ్రత పెరుగుతుంది. ఐదవది రుణశాపం. ఈ రాశివారు జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. గత జన్మలో ఎవరి దగ్గరైనా సొమ్ము తీసుకుని తీర్చకపోవడం లేదా అన్యాయంగా ఇతరుల సొత్తును కాజేయడం వల్ల ఈ రుణశాపం వస్తుంది. ఈ జన్మలో మీరు పుట్టినప్పటి నుండి ఏదో ఒక అప్పు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం మీ జీవితంలో భాగమైపోతుంది. ఎంత పెద్ద జీతం వచ్చినా, వ్యాపారంలో ఎంత లాభం వచ్చినా అవి కేవలం వడ్డీలు కట్టడానికే సరిపోతాయి తప్ప మీకు మిగిలేదేమీ ఉండదు. ఈ రుణశాపం వల్ల మీరు ఇల్లు కొనడానికి లోన్ పెడితే అది రిజెక్ట్ అవ్వడం లేదా ప్రాపర్టీ గొడవల్లో ఉండటం జరుగుతుంది. కారు కొనడం అనేది ఒక అసాధ్యమైన పనిగా మారుతుంది. ఎప్పుడూ ఇతరులకు రుణపడి ఉండటం వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఈ 5 శాపాలు ఈ రాశివారిని ఒక చక్రబంధంలో ఇరికించి వారు జీవితంలో ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. ఇలాంటి భయంకరమైన శాపాల నుండి బయటపడటం ఎలా అని మీరు ఆందోళన చెందుతుండవచ్చు. కానీ దైవ మార్గంలో వీటికి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఈ రాశివారు గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకోవాలంటే ముందుగా ధర్మం తప్పకూడదు. పితృశాపం తొలగించుకోవడానికి గయలో లేదా కాశీలో పితృకార్యాలు నిర్వహించడం శ్రేయస్కరం. ప్రతి అమావాస్య రోజున మీ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు శాంతిస్తారు. మాతృశాపం నుండి విముక్తి పొందడానికి వృద్ధాశ్రమాలలో ఉన్న తల్లులకు సేవ చేయడం, వారికి అవసరమైన వస్త్రాలు అందించడం చేయాలి. ప్రతిరోజు ఉదయం తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం వల్ల సగం దోషాలు తొలగిపోతాయి. బ్రాహ్మణ శాపం పోవాలంటే దేవాలయాలలో దీపారాధన కైంకర్యం చేయడం, వేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం మంచిది. స్త్రీ శాపం తొలగడానికి సుమంగళి పూజలు చేయడం, పేద అమ్మాయిల పెళ్లిళ్లకు సహాయం చేయడం వంటివి అద్భుత ఫలితాలనిస్తాయి. రుణశాపం నుండి బయటపడాలంటే ప్రతి మంగళవారం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించాలి మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
ఈ రాశివారి జీవితాల్లో ఇప్పుడు చెప్పిన 5 శాపాలతో పాటు మరికొన్ని నిగూఢమైన దోషాలు కూడా వారి ఆర్థిక స్థితిని, సామాజిక హోదాను అణచివేస్తుంటాయి. వీటిలో అత్యంత భయంకరమైనది మరియు నేటి కాలంలో చాలామందికి తెలియనిది నాగశాపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతువుల ప్రభావం జాతకంలో ఎక్కువగా ఉన్నప్పుడు గత జన్మలో పాములను చంపడం లేదా వాటి ఆవాసాలను ధ్వంసం చేయడం వల్ల ఈ శాపం సంభవిస్తుంది. నాగశాపం ఉన్నవారికి సంపాదన ఎంత ఉన్నా అది వారి చేతుల్లో నిలవదు. విచిత్రం ఏమిటంటే వీరు ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలం కొనాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం లేదా కోర్టు కేసులు తలెత్తడం జరుగుతుంది. నాగశాపం వల్ల ఈ రాశివారికి చర్మ వ్యాధులు లేదా సంతాన సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. దీనివల్ల వారి దృష్టి ఎప్పుడూ సమస్యల మీదనే ఉంటుంది తప్ప అభివృద్ధి మీద ఉండదు. కారు కొనాలని షోరూం వరకు వెళ్ళినా చివరి నిమిషంలో లోన్ క్యాన్సిల్ అవ్వడం లేదా ఏదో ఒక అపశకునం ఎదురై ఆ ప్రయత్నం ఆగిపోవడం వెనుక ఈ నాగదోషం బలంగా పనిచేస్తుంది. ఈ రాశివారు తమ రాశి అధిపతి యొక్క కఠిన ప్రభావం వల్ల ఇప్పటికీ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. దానికి తోడు ఈ నాగశాపం తోడైతే వారు జీవితాంతం ఒక అదృశ్య శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడి పైకి రావాలని చూస్తున్నా ఎవరో మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తే అది మీ జాతకంలో దాగి ఉన్న నాగశాపం ప్రభావమే అని గ్రహించాలి. మరో ముఖ్యమైన శాపం దేవశాపం లేదా కులదైవ శాపం. ఈ రాశివారు ఒక్కోసారి ఆధునిక భావాలతో తమ కులదైవాన్ని లేదా ఇంటి ఆచారాలను విస్మరిస్తుంటారు. సంవత్సరాల తరబడి కులదైవ దర్శనం చేసుకోకపోవడం, ఇంటి దేవుడికి ముక్కులు చెల్లించకపోవడం వల్ల ఈ శాపం వస్తుంది. ఇది ఉన్నప్పుడు మనిషికి ఎంతటి అద్భుతమైన తెలివితేటలున్నా అవి సరైన సమయంలో ఉపయోగపడవు. మీరు చేసే వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో రావాల్సిన గుర్తింపు రాదు. మీ కళ్ళ ముందే మీకంటే తక్కువ తెలివి ఉన్నవాళ్ళు కోట్లు గడిస్తుంటే మీరు మాత్రం ఇంకా అద్దె ఇల్లు మారుస్తూ లోన్ల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతుండాల్సి వస్తుంది. దేవశాపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఈ రాశివారు సాధారణంగా దాన గుణం కలవారు. కానీ కులదైవ శాపం వల్ల వారు చేసే దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వవు. పితృశాపంలాగే ఇది కూడా వంశాభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల సొంత ఇల్లు కట్టుకోవాలనే మీ కల దశాబ్దాల పాటు వాయిదా పడుతూనే ఉంటుంది. ఈ శాపాల వల్ల ఏర్పడే ప్రతికూల శక్తి మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ గొడవలతో నింపేస్తుంది. దీనివల్ల ప్రశాంతంగా కూర్చుని మీ భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం కూడా దక్కదు. ఈ రాశివారు జీవితంలో సెటిల్ కాకపోవడానికి మరో రహస్య కారణం దృష్టి దోషం లేదా నరుడి కన్ను. ఈ రాశివారు బయటకు చాలా సౌమ్యంగా తెలివైన వారిగా కనిపిస్తారు. కాబట్టి సమాజంలో వీరిపై ఈర్ష్యపడేవారు ఎక్కువ. మీరు ఒక చిన్న కారు కొన్నా లేదా ఒక చిన్న స్థలం కొన్నా అది చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ ఉండటం వల్ల వారి చూపు మీ మీద పడి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఈ దృష్టి దోషం శాపంలా మారి మీ అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో అనవసర ఖర్చులకు దారితీస్తుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. కానీ మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మీ వెనుక గోతులు తీయడం లేదా మీ ఆస్తిని కాజేయడం వంటివి జరుగుతుంటాయి. ఇది కూడా ఒక రకమైన రుణశాపం కిందకే వస్తుంది. గత జన్మలో మీరు ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే ఈ జన్మలో మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మీ కష్టార్జితాన్ని దోచుకుంటారు. దీనివల్ల మీరు జీవితంలో స్థిరపడలేక మధ్య వయస్సు వచ్చినా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ భయంకరమైన శాపాల నుండి బయటపడటానికి పరిహారాలు చాలా నిబద్ధతతో చేయాల్సి ఉంటుంది. నాగశాపం పోవాలంటే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, వీలైతే కుక్కి సుబ్రహ్మణ్యం లేదా ఘటికాచలం వంటి క్షేత్రాలను దర్శించి నాగ ప్రతిష్ఠ చేయడం వల్ల అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఆగిపోయిన ఇల్లు కట్టడం మళ్లీ మొదలు పెట్టగలుగుతారు. అలాగే కులదైవ శాపం పోవాలంటే వెంటనే మీ కులదైవ క్షేత్రానికి వెళ్లి అక్కడ శాంతి పూజలు నిర్వహించి అభిషేకం చేయించాలి. దేవాలయాల్లో అన్నదానం చేయడం వల్ల దేవశాపం తొలగిపోయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఈ రాశివారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల గ్రహదోషాలతో పాటు ఇతర శాపాల ప్రభావం తగ్గుతుంది. దృష్టి దోషం నుండి తప్పించుకోవడానికి ప్రతి అమావాస్యకు మీ ఇంటికి లేదా వ్యాపార సంస్థకు దిష్టి తీయడం మర్చిపోవద్దు. ఈ రాశివారికి ఇల్లు, కారు వంటి సౌకర్యాలు లభించాలంటే వారు తమ ఇంట్లో ఈశాన్య దిశను మరియు నైరుతి దిశను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పితృశాపం ఉన్నప్పుడు నైరుతి మూల దోషపూరితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ బరువులు పెట్టడం లేదా పితృదేవతల ఫోటోలు పెట్టి వారికి నిత్యం నమస్కరించడం వల్ల దోషం తగ్గుతుంది. సంపాదన పెరగాలంటే మీ పర్సులో లేదా గల్లా పెట్టెలో ఒక చిన్న వెండి ముక్కను ఉంచడం వల్ల రుణశాపం
శాపం ప్రభావం తగ్గుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ తమకు అనుకూలమైన రంగుల దుస్తులు ధరించడం వల్ల దైవ అనుగ్రహం లభిస్తుంది. అయితే శాపాలు తొలగడం అనేది కేవలం పూజలతోనే సాధ్యం కాదు. మీ మనసులో మార్పు రావాలి. ఇతరుల పట్ల ద్వేషం వదిలి కష్టాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం వల్ల మీ గత జన్మ పాపాలు కడిగివేయబడతాయి. ఒకసారి ఈ శాపాల నుండి మీరు విముక్తి పొందితే ఈ రాశి వారికి తిరుగుండదు. జీవితం సంతోషాలతో నిండాలంటే ఈ పరిహారాలను నమ్మకంతో పాటించండి. దైవం మీ ఓర్పును పరీక్షిస్తున్నారని భావించి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీరు సొంత ఇల్లు కట్టుకొని, కారు కొని సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీ పట్టుదల మరియు దైవ అనుగ్రహం తోడైతే ఏ శాపమైనా మీ ముందు తలవంచక తప్పదు. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం మీ శాపాల తీవ్రతను తగ్గించి మీ సంతానానికి కూడా మంచి భవిష్యత్తును అందిస్తుంది. జీవితంలో ప్రతి మలుపులోనూ ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధ్యాత్మిక బలం ఎంతో అవసరం. మన పూర్వీకులు చెప్పిన ధర్మ మార్గంలో నడుస్తూ జీవహింస చేయకుండా తోటి మనుషులను గౌరవిస్తూ ఉంటే శాపాల ప్రభావం క్రమంగా క్షీణిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు తమ వాక్కును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి కోపంలో అన్న మాటలు కూడా శాపాలుగా మారే అవకాశం ఉంది. ఈ రాశికి ఉండే సహజమైన దానగుణాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే, అంటే అర్హులకు మాత్రమే దానం చేస్తే ఆ పుణ్యం రెట్టింపవుతుంది. కష్టపడి సంపాదించిన సొమ్ము నీళ్లలా ఖర్చయిపోతున్నప్పుడు నిరాశ చెందకుండా అది మీ పూర్వజన్మ రుణమని భావించి విముక్తి కోసం ప్రయత్నించాలి. దేవాలయాల్లో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, పర్యావరణాన్ని రక్షించడం, ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వంటివి ఈ రాశివారికి మానసిక స్థైర్యాన్నిస్తాయి. ఎప్పుడైతే మీరు పూర్తి విశ్వాసంతో దైవ చింతనలో ఉంటారో అప్పుడు మీ చుట్టూ ఒక రక్షా కవచం ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని దృష్టి దోషాల నుండి, శత్రువుల కుతంత్రాల నుండి కాపాడుతుంది. సొంత ఇల్లు అనే కల నెరవేరడానికి భూమి పూజ చేసే ముందు వాస్తు నిపుణుల సలహాతో పాటు కులదైవ అనుమతి కోరడం ముఖ్యం. మీ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు మీకు పాఠాలు నేర్పుతాయని గ్రహించి పట్టుదలతో కృషి చేస్తే విజయం మీ వశమవుతుంది. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన కుటుంబం మరియు ప్రశాంతమైన మనస్సు కూడా. ఈ సత్యాన్ని గ్రహించి నడుచుకుంటే ఈ రాశివారి జీవితం ఆనందమయంగా మారుతుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, అది మనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఆలోచన విధానం మారితే మీ ప్రపంచం మారుతుంది. శాపాలు అనేవి మీ ప్రయాణంలో వేగం తగ్గించే వేగ నిరోధకాలు మాత్రమే. అవి మీ గమ్యాన్ని మార్చలేవు. అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే. సంపూర్ణమైన ఆనందం మరియు శ్రేయస్సు కోసం నిత్యం ధర్మబద్ధంగా జీవించండి. ఒక్కో మెట్టు ఎక్కుతూ మీరు సాధించే విజయాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీ జీవితంలోని చీకటి తొలగిపోయి వెలుగులు నిండాలని కోరుకుంటూ ఈ సూచనలను తూచా తప్పకుండా పాటించండి. అప్పుడే మీరు ఆశించిన పరిపూర్ణమైన జీవితం సిద్ధించి వంశాభివృద్ధి మరియు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.